బోయిన వేణుగోపాలకృష్ణ వేరే నియోజకవర్గానికి మార్చి తనని అక్కడ పెట్టుకొచ్చారు. అట్లాగే జ్యోతుల చంటిబాబు అడిగారు, మళ్ళీ వేరే రీసర్వే చేపిస్తున్నారు. అట్లా కాదు, నా పెర్ఫార్మెన్స్ బాగుంది, మీరు ఒప్పుకోవాల్సిందే అని వాదిస్తే లేదన్నా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు, లేకపోతే వెళ్ళిపోతానంటే వదిలేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి సూటిగా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు వచ్చాడు కేసినేని నాని విషయంలో ఓ ముగ్గురిని పంపించి మీరు పార్టీలో ఇట్లా యాక్టివ్గా ఉండటం ఇష్టం లేదు, కొద్దిగా పక్క తప్పుకోమన్నారు. నెట్టెం రఘురాము, లేకపోతే కనుక కొనకళ్ళ నారాయణ, ఆలపాటి రాజా లాంటి వాళ్ళతో చెప్పించింది. లేదంటే అంతకుముందు అవినాష్నైనా అంతే, నేను మిమ్మల్ని గుడివాడి నుంచి పోటీ చేయమని చెప్తున్నారు అంటూ, లేకపోతే గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్తున్నారు అంటూ అట్లా. అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సూటిగా చెప్పరు, ఈ పరోక్ష లెక్కలు ఉంటాయి. పోనీ లేదండి నాది ఇది నా అభిప్రాయం అని వీళ్ళు చెప్తానంటే వీళ్ళు వినేది లేదు, వీళ్ళు వెళ్ళి చంద్రబాబుకి చెప్పేది లేదు. చంద్రబాబు డెసిషన్ అమలు చేయడానికి ఓ టీమును పంపిస్తారు. బట్ జగన్ తనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఈలోపు